జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కోడావడంచ మంచి చేసే వారికి ఎల్లప్పుడూ భగవంతుని ఆశీస్సులు ఉంటాయని రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. శనివారం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సభాపతి మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు 12.15 కోట్ల నిధుల మంజూరు చేసినట్లు వెల్లడించారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు స్థానిక శాసనసభ్యులు కోరిన విధంగా అదనపు నిధుల మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం సభాపతి స్వామివారిని సందర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఆలయ పునఃప్రతిష్ఠకు సంబంధించిన సంప్రోక్షణ కార్యక్రమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. పునఃప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. స్థానిక శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య యాగశాల కార్యక్రమాలు, కుంభాభిషేకం, మహాపూర్ణాహుతి వంటి శాస్త్రోక్త కృతువులను నిర్వహించబడగా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాక సామాజిక ఐక్యతకు ప్రతీకలని తెలిపారు. కొడవటంచలోని ఈ చారిత్రాత్మక దేవాలయం పునఃప్రతిష్ఠ జరగడం శుభసూచకమని పేర్కొన్నారు. భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నజీయర స్వామి ప్రవచనాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, దేవాలయ చైర్మన్ సంపత్ రావు, ఈవో మహేష్, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే దేని గొప్పతనం దానికే ఉంది. యాదాద్రి గొప్పతనం యాదాద్రి, కొడవటంచి గొప్పతనం కొడవటంచి. ఇది దానికి రాదు, అది దీనికి రాదు. మన కొడవటంచ ఒక అతి ఉత్తమమైనటువంటి భక్తులకి పిలిస్తే పలికే కొంగు బంగారంగా ఉండే మంచి ఆలయం కావాలి అని మీరందరూ కూడా అదే రకమైనటువంటి భక్తి తత్పరతతోటి ఈ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తారు అని మేము ఆశిస్తున్నాం. సంతోషాలతో జీవించాలని స్వామివారిని కోరుకుంటున్నాను. 900 సంవత్సరాల నుండి కోటవంచ లక్ష్మీ నరసింహస్వామి వారి భక్తులు కోరిన కోరికలు తీర్చే దేవునిగా ప్రసిద్ధి చెందడం సంతోషం. దేవస్థానం దర్శనం వచ్చిన భక్తులకు ఇబ్బంది లేకుండా అవసరమైన వసతులు కల్పించడానికి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు గారు ప్రత్యేకమైన కృషి చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ద్వారా 12,15,00,000 రూపాయలు మంజూరు చేయించారు. పనులు పూర్తయి పునఃప్రారంభం కార్యక్రమానికి శ్రీ 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 చిరంజీవి స్వామి వారి చేతుల మీదుగా జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఇంకా భక్తులు మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి మరో 28 కోట్ల రూపాయలు కావాలని ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపడం జరిగింది. మరి ఆ ప్రపోజల్స్ విషయంలో కూడా నేను ఈ రాష్ట్రానికి స్పీకర్గా ఉన్నా తప్పకుండా గండ్ర సత్యనారాయణ గారికి నా ప్రకటిస్తూ ప్రభుత్వ పరంగా వచ్చే విధంగా సహకరిస్తానని తెలియజేస్తూ, మరి ఇంకా భక్తులు ప్రజలకు మంచి సేవ చేసే కార్యక్రమాలు భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. మొక్కుకో అన్న, నువ్వు ముఖ్యమంత్రి అవుతావంటే మొక్కుకున్నాడు. ముఖ్యమంత్రి కాగానే 12,15,00,000 రూపాయలు మేము అడగక ముందే ముఖ్యమంత్రి అయినాక ఒక 20 రోజుల్లోనే జీవో తెచ్చి ఆ 12,15,00,000 రూపాయలు మరి మా మేస్త్రి రమేష్ కానీ, కార్పొరేటర్ రమేష్, అదేవిధంగా మరి వెంకటేశ్వర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా మరి యొక్క సహకారంతో ఈరోజు ఈ ఆలయాన్ని 11 నెలల్లో మరి ఈ స్థాయికి తీసుకురాగలిగామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ అందరి సహకారం, మీ అందరి ప్రోత్సాహం ఈ నియోజకవర్గం వరంగల్ ఉమ్మడి జిల్లా, కరీంనగర్ ఉమ్మడి జిల్లా, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు స్వామి ఈ ప్రాంతంలో ఉద్యోగాలు చేసి ఎన్ఆర్ఐ కోటలో, అమెరికాలో, ఇతర దేశాల్లో ఉన్న ఉద్యోగస్తులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న వ్యాపారస్తులకు కూడా ఈ స్వామి ఆశీస్సులు పొందే విధంగా, ఈ యొక్క ఆలయం అభివృద్ధి చెందే విధంగా మీ సహకారం ఉండాలని, అదేవిధంగా స్వామి ఆశీస్సులు కూడా ఈ ప్రాంత వాసులపై కలగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం.